శాశ్వత శరణ్య భవాబ్ది పోతా లక్ష్మీ నృసింహ మమ దేహే కరావలంబం. చూడండి. గౌరీ, కమల పనిలోకి రాలా? రాలేదు. రాను రాను దానికి పవర్ ఎక్కువైపోతుంది. రాని చెప్తాను. కమలా, కమలా, ఏం గౌరీ, ఏమిటే ఇది? ఎప్పుడు చూసినా చిలకలతో పావురాలతో సరదాగా ఆడుతూ కూర్చుంటావే, తోట పనికి రావా? నేను రాని. ఏ? నోరులేని జీవాలతో కలిసుంటే మనసులో ఉన్న కష్టాలన్నీ మర్చిపోవచ్చు. అలాగా? సరే, ఈ రోజు పనిలోకి వస్తున్నావా లేదా? ఈ రోజు నా మనసు సరిగ్గా లేదు. ఆ మేస్త్రిగాడున్నాడే లింగప్ప, వాడి మీసాలు చూపులు, ఛీ, వాడిని చూస్తేనే నాకు అసహ్యం. చెండాళ్ళు. వాడి వల్ల ఆ తేయాకు తోటలో మన బోట ఆడవాళ్ళు పనిచేయడానికి కష్టమైపోయింది. ఏం చేయగలం? ఆ లింగప్పని అనడానికి మన మగవాళ్ళకి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. సరే, నాకు పనుంది, నేను వస్తాను. ఆ గౌరీ, పోయేదారిలో మా డుంబు ఉంటాడు, కాస్త రమ్మని చెప్పు. సరే. ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. తిను తిను. ఒరే డుంబు, ఎక్కడికి వెళ్ళావురా? ఏంటక్క? ఎక్కడికి వెళ్ళావు? మేస్త్రి లింగప్పలేడు, బీడీలు దమ్మంటేను వెళ్ళానక్క. అమ్మా నాన్న లేనోడని అందరూ పనులు చెప్పేవాళ్ళే. ఇలా చూడు, ఇక మీదట ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. ఆ మేస్త్రి లింగప్ప చెప్తే అస్సలు చెయ్యొద్దు. భోంచేసావా? ఏం తిన్నావు? మా అవ్వ పొద్దుటే సద్దన్నం పెట్టింది, కడుపులో సల్లగుందక్క. సరే సరే. ఒరే డుంబు, పరిగెత్తుకెళ్ళి కావుటి కొట్లో 50 పైసలు లోకలు పట్టరా. సరేక. పావురాలకు మేత వేయాలి. కళ్యాణం సైకిల్ నేర్చుకుంటాడంట, కాసుకొని ఉంటాడు, త్వరగా పోవాలక్క. అవును, నీకు కళ్యాణానికి వేరే పని లేదు. నీకు కళ్యాణం జోడి, కళ్యాణానికి నువ్వు జోడి. ఎప్పుడు చూసినా చెడుగుడు అడ్డం, సైకిల్ తొక్కడం, తిరుగుబోతులు. ఏమయ్యా మేనేజర్, ఆ లింగప్ప ఎస్టేట్ పనిలోకి వచ్చి ఆడవాళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్ట నీకు తెలుసా? వాడు చాలా మంచివాడు సార్, నాకు తెలిసినటువంటిది ఏం జరగలేదు. అలా జరిగినట్టు ఎవరూ నాకు చెప్పనూ లేదు. ఎవరో వచ్చి చెప్పరయ్యా, నువ్వే అంతా తెలుసుకోవాలి. అది సరే, నెంబర్ 1 తేయాకు ఆరబెట్టి శుభ్రం చేసి లారీల్లో ఎక్కించే వరకు నేను అక్కడే ఉన్నాను. కానీ షిప్ లో లోడ్ చేసేటప్పుడు
ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదంటూ రిజెక్ట్ చేశారంటే ఏమిటి అర్థం? మధ్యలో ఏదో గోల్మాల్ జరుగుంటాలి. 10 లక్షల రూపాయల నష్టం. ఫ్యూచర్ బిజినెస్ కూడా దెబ్బతింటుంది. ఐఎమ్ వెరీ సారీ సార్, కానీ ఆ మిస్టేక్ ఎలా జరిగిందో నేను ఊహించలేకపోతున్నాను. నో, ఇది నేను నమ్మలేను. నీకు తెలియకుండా ఈ గోల్మాల్ జరిగే అవకాశం లేదు. సార్ నేను నిన్నే సందేహిస్తున్నా. నువ్వు నిరపరాధమైతే 1 వారంలోగా విచారణ చేసి ఎవరు తప్పు చేసింది రిపోర్ట్ ఇవ్వాలి. లేదంటే నిన్నే డిస్మిస్ చేస్తాను.